ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. సుప్రభాతం ఛానల్ ప్రేక్షకులకు నమస్కారం. సూర్య భగవానుడు గ్రహరాజు అయినటువంటి ఈ రవి వృశ్చిక రాశిలో సంచరిస్తున్నాడు. 2025 నవంబర్ నెల 16వ తారీఖు ఆదివారం మధ్యాహ్నం 1:30 సూర్య భగవానుడు విశాఖ నక్షత్రం 4వ పాదం ద్వారా తులారాశి నుండి వృశ్చిక రాశిలోనికి ప్రవేశిస్తాడు. సహజంగానే సూర్య భగవానుడు సింహరాశికి అధిపతి. మేషరాశిలో ఆయన సంచారము ఉచ్చస్థానంలో ఉంటుంది, అనగా ఉన్నత భావాలను ఉన్నత శక్తిని కలిగి ఉంటాడు. తులారాశిలోకి వచ్చేటప్పటికి ఈ సూర్య భగవానుడు ఈ రవి నీచపడతాడు, బలహీనపడతాడు. అనగా మనకు అక్టోబర్ నెల 16 నుంచి కూడా నవంబర్ 16 వరకు తులారాశిలో బలహీనపడినటువంటి సూర్య భగవాన్ని సంచారం చూసాం. ఇప్పుడు ఈ నవంబర్ నెల 16వ తారీఖు నుంచి సూర్య భగవానుడు వృశ్చిక రాశిలో బలవంతుడై తన ప్రయాణాన్ని కొనసాగిస్తాడు. 2025 నవంబర్ నెల 16 ఆదివారం నుండి 2025 డిసెంబర్ నెల 15వ తారీఖు వరకు ఇంచుమించుగా ఒక 30 రోజులు వృశ్చిక రాశిలో బలసంపన్నుడై సూర్య భగవానుడు సంచరిస్తాడు. వృశ్చిక రాశిలో సూర్య భగవానుడు సంచరించేటువంటి ఈ 30 రోజుల కాలంలో 4 గ్రహాలకు 100% రవి యోగాన్ని రాజయోగాన్ని ప్రసాదిస్తున్నాడు. ఒక రాశికి 50% రవి యోగాన్ని అందిస్తున్నాడు. మిగతా గ్రహాలన్నిటికీ కూడా ప్రతికూల ఫలితాలను ఇచ్చేటువంటి వాతావరణం కనిపిస్తుంది. ముఖ్యంగా సూర్య భగవానుడు ఇప్పుడు కన్యా రాశిలో సంచరించేటువంటి ఈ సూర్య భగవానుడు, అనగా వృశ్చిక రాశిలో సంచరించేటువంటి ఈ సూర్య భగవానుడు కన్యా రాశి వారికి వ్యయాధిపతి అవుతాడు. వ్యయాధిపతి అయినటువంటి ఈ సూర్య భగవానుడు తృతీయ భావంలో వృశ్చిక రాశిలో సంచరించడం వల్ల తండ్రి సహకారం బాగుంటుంది. అధికారుల అండదండలతో అభివృద్ధిని సాధిస్తారు. ప్రభుత్వ కార్యక్రమాలన్నీ సజావుగా ముందుకు సాగుతాయి. వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో రాణిస్తారు. మిథున్ రాశి వారికి తృతీయాధిపతి అయినటువంటి ఈ సూర్య భగవానుడు షష్టమ భావంలో వృశ్చిక రాశిలో సంచరించడం వల్ల అధికారుల అండదండలతో మీరు అభివృద్ధిని సాధిస్తారు. నూతన ఉద్యోగాలు కానీ ఉన్న ఉద్యోగంలో పదోన్నతులు అందుకుంటారు. ప్రభుత్వం నుంచి సహాయం అందుకుంటారు. తండ్రి నుంచి సహాయం అందుకుంటారు. పోటీ పరీక్షల్లో మంచి విజయాలను సాధిస్తారు. మీనరాశి వారికి షష్టాధిపతి అయినటువంటి ఈ సూర్య భగవానుడు భాగ్యంలో వృశ్చిక రాశిలో సంచరించడం వల్ల 50% శుభ్రతలను అందిస్తున్నాడు. పోటీ పరీక్షల్లో కానీ నూతన ఉద్యోగాల్లో కానీ ఉన్న ఉద్యోగంలో అభివృద్ధిని చెందడానికి కానీ తండ్రి నుంచి సహాయం కానీ ప్రభుత్వం నుంచి సహాయం కానీ 50% మీకు లభిస్తుంది. కుంభరాశి వారికి సప్తమాధిపతి అయినటువంటి ఈ సూర్య భగవానుడు దశమ భావంలో వృశ్చిక రాశిలో సంచరించడం వల్ల జన సంబంధాలు పెరుగుతాయి. వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో బాగా రాణిస్తారు. అధికారుల అండదండలతో అభివృద్ధిని సాధిస్తారు. రాజకీయ నాయకులకి నూతన అవకాశాలు వస్తాయి. నిరుద్యోగులకు ఉద్యోగాలు, ఉన్న ఉద్యోగంలో ఉన్న వారికి పదోన్నతులు రావడానికి అవకాశం ఉంది. మకర రాశి వారికి అష్టమాధిపతి అయినటువంటి ఈ సూర్య భగవానుడు లాభములో సంచరించడం వల్ల అనుకోకుండా నూతన ఉద్యోగం కానీ ఉద్యోగస్తులకు పదోన్నతులు కానీ రావడానికి అవకాశం ఉంది. రాజకీయ నాయకులకు మంత్రి పదవులు వచ్చే అవకాశం ఉంది. తండ్రి నుంచి ఆస్తుపాస్తులు కానీ ఆదాయం కానీ అందుకుంటారు. అన్ని విషయాల్లో కూడా లాభాలను అభివృద్ధిని అందుకునే పరిస్థితి మకర రాశి వారికి ఈ సూర్య భగవానుడు వృశ్చిక రాశిలో లాభంలో సంచరించడం వల్ల ఇలాంటి మంచి ఫలితాలను అందుకుంటారు. ఈ రకంగా కన్యా రాశి వారికి, మిథున రాశి వారికి, మీన రాశి వారికి, కుంభరాశి వారికి, మకర రాశి వారికి సూర్య భగవానుడు సానుకూలంగా రాజయోగాల్ని, నూతన ఉద్యోగాల్ని, రవి యోగాన్ని అందిస్తున్నాడు. మరి వృశ్చిక రాశిలో రవి సంచారం వృశ్చిక రాశి వారికి ఎలా ఉంటుంది అంటే, ఈ వృశ్చిక రాశి వారికి దశమాధిపతి అయినటువంటి సూర్య భగవానుడు కనుక వృత్తి ఉద్యోగ వ్యాపారంలో మార్పు రావడానికి అవకాశం ఉంది. అనగా స్థానచలనం కానీ, లేకపోతే నూతన బాధ్యతలను తీసుకోవడం కానీ, లేకపోతే బదిలీ కారణంగా వేరే ప్రాంతాలకు వెళ్ళేటువంటి వాతావరణం కనిపిస్తుంది. లేదు కష్టంతో కూడిన ప్రయాణాలైనా చేయాల్సిన పరిస్థితి కనిపిస్తుంది. తులారాశి వారికి లాభాధిపతి అయినటువంటి సూర్య భగవానుడు ద్వితీయములో సంచరించడం వల్ల మీ మాటల వల్ల అధికారులతో మనస్పర్ధలు, లేక తండ్రితో మనస్పర్ధలు, ప్రభుత్వ కార్యక్రమాలు వాయిదా పడడం, కొన్ని ఇబ్బందులు ఎదుర్కొనే వాతావరణం కనిపిస్తుంది. కుటుంబంలో కూడా అశాంతికి అవకాశం ఉంది. సింహరాశి వారికి రాశ్యాధిపతి, అనగా సింహరాశ్యాధిపతి అయినటువంటి ఈ సూర్య భగవానుడు చతుర్థములో సంచరించడం వల్ల కుటుంబంలో అశాంతి, తండ్రితో మనస్పర్ధలు, అధికారులతో అభిప్రాయ భేదాలు, ప్రభుత్వపరమైనటువంటి కార్యక్రమాలంతా కూడా స్తంభించడము, రాజకీయ నాయకులకి కొన్ని ఇబ్బందులు ఎదుర్కొనే వాతావరణము కనిపిస్తుంది. కర్కాటక రాశి వారికి ద్వితీయాధిపతి అయినటువంటి సూర్య భగవానుడు పంచమంలో సంచరించడం వల్ల మీ మాటల వల్ల అపార్థాలు, సంతానంతో మనస్పర్ధలు, ఆత్మీయులతో మనస్పర్ధలు, అధికారులతో అభిప్రాయ భేదాలు, తండ్రితో అభిప్రాయ భేదాలకు అవకాశం ఉంది. వృషభ రాశి వారికి చతుర్థాధిపతి అయినటువంటి సూర్య భగవానుడు సప్తమంలో సంచరించడం వల్ల జీవిత భాగస్వామితో మనస్పర్ధలు, జనాలతో అభిప్రాయ భేదాలు,
తండ్రితో అభిప్రాయ భేదాలు, అధికారులతో అభిప్రాయ భేదాలకు అవకాశం కనిపిస్తుంది. మేషరాశి వారికి పంచమాధిపతి అయినటువంటి సూర్య భగవానుడు అష్టమంలో సంచరించడం వల్ల మీ ఆలోచనలు కొన్ని కలిసి రావు. సంతానం విషయంలో కూడా మీకు ఒక రకమైనటువంటి ఇబ్బంది కల్పిస్తుంది. అనారోగ్య సమస్యలు, తండ్రికి అనారోగ్య సమస్యలు మిమ్మల్ని ఇబ్బంది పెట్టే సూచనగా కనిపిస్తుంది. ధనుస్సు రాశి వారికి భాగ్యాధిపతి అయినటువంటి సూర్య భగవానుడు వ్యయములో వృశ్చిక రాశిలో సంచరించడం వల్ల తండ్రి ఆరోగ్యం విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలి. అధికారులతో అభిప్రాయ భేదాలు, రావాల్సినటువంటి ఉద్యోగాలు వాయిదా పడే సూచన కనిపిస్తుంది. పదోన్నతులు కూడా వాయిదా పడేటువంటి సూచన కనిపిస్తుంది. ఈ రకంగా ధనుస్సు రాశి వారికి, మేషరాశి వారికి, వృషభ రాశి వారికి, కర్కాటక రాశి వారికి, సింహరాశి వారికి, తులారాశి వారికి, వృశ్చిక రాశి వారికి ఈ సూర్య భగవానుడు ప్రతికూలంగా సంచరిస్తున్నాడు. ఇప్పుడు మనం చెప్పుకున్నటువంటి ఏ రాశులకైతే సూర్య భగవానుడు ప్రతికూలంగా సంచరిస్తున్నాడో ఈ వృశ్చిక, తుల, సింహ, కర్కాటక, వృషభ, మేష, ధనుస్సు రాశుల వారు వీరందరూ కూడా ప్రతిరోజు ఉదయాన్నే నిద్రలేసి సూర్య భగవాన్ని దర్శించి నమస్కరించుకోండి. సూర్యాష్టకం కానీ, ఆదిత్య హృదయం కానీ పారాయణం చేయండి. ఆదివారం రోజు గోధుమలు కానీ, గోధుమ పిండి కానీ మన కుటుంబంలో పనిచేసే పనివారికి కానీ, లేక పేద బ్రాహ్మణులకు కానీ దానం చేయండి. ఈ రకంగా చేయడం వల్ల ఈ సూర్య భగవాను యొక్క ప్రతికూలతను మీరు అనుకూలపరచుకోవడానికి అవకాశం కనిపిస్తుంది. తప్పనిసరిగా సుప్రభాతం ఛానల్ ప్రేక్షకులైనటువంటి మీరందరూ కూడా చెప్పిన విషయాల్ని స్వీకరిస్తూ పరిహారాలు పాటిస్తూ ఆయురారోగ్యాలతో ఆర్థిక అభివృద్ధిని పొందాలని, సూర్య భగవాను యొక్క అనుకూలతను, ఆశీస్సులు అందుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సర్వే జనా సుఖినో భవంతు. నమస్కారం.